నాశనం కోసమైనా కూడా క్షుద్ర పూజలు చేయడానికి ముఖ్యమంత్రి కుటుంబము బరిదెగించి ఈ రోజు ఆ స్థాయికి చేసే స్థాయికి వచ్చినట్టే తెలంగాణ సమాజం ఆలోచన, తెలంగాణ యువత ఆలోచన ఏ జీవాంతం ఇది తన పూజలు పరిచయం ముఖ్యమంత్రి తడిగా కింది కాలు మీద పెట్టండి పూజలు పరిచయం రాసి పెట్టుకో. మేము దేవుడు నమ్ముకున్నాం, ధర్మాన్ని నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం. మేము ఒకరి నాశనం కోసం చేసే క్షుద్ర పూజలు తిరిగి మీకే వర్తిస్తే నువ్వు బాగుండాలని కోరుకుంటారు. మేము క్షుద్ర పూజలు ఎప్పుడు హరీష్ రావు గారు చేపించినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండద్దని చెప్పేసి అది జగమెరిగిన వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఏ అయ్య గారిని అడిగినా చెప్తారు మీకు. సో మన బండి సంజయ్ అన్న ఎంపీ ఎప్పుడో చెప్పినాడు, హరీష్ రావు కేసీఆర్ కుటుంబం క్షుద్ర పూజలు చేయిస్తూ ఉంటుంది, రాష్ట్రం బాగుండద్దు, రాష్ట్రం నాశనం అయిపోవాలి, ప్రజలు బాగుండద్దు అని చెప్పి. సో ప్రజల ఆశీస్సులో ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి ఏమి కాదు అని చెప్పి బండి సంజయ్ గతంలో ఎప్పుడో చెప్పాడు. సో బండి సంజయ్ ఏదైనా చెప్తే కరెక్ట్గా గెస్ చేస్తూ ఉంటాడు. సో బండి సంజయ్ మాటలు ఈరోజు కవిత మళ్ళీ చెప్తా ఉంది. సో ఒక్కసారి బండి సంజయ్ అన్న ఏమన్నాడో, కవిత ఏమన్నదో ఒకసారి గుర్తుపెట్టుకుందాం. సో బండి సంజయ్ కూడా గతంలో చాలాసార్లు చెప్పాడు కేసీఆర్ కుటుంబం క్షుద్ర పూజలు చేయిస్తూ ఉంటారు. సో క్షుద్ర పూజలు చదువుకున్న వాళ్ళు నమ్ముతారో నమ్మరు పక్కకు పెట్టి, కానీ ఆ దరిద్రపు ఆలోచన రావడం కరెక్ట్ కాదు. సో ప్రజలు బాగుండద్దని కోరుకోవడం అసలు నీచమైన బుద్ధి, రాజకీయ స్వలాభం కోసం ఇట్లాంటి పనులు చేస్తారు అని చెప్పి బండి సంజయ్ గతంలో చెప్పాడు. సో ఇప్పుడు కవిత చెప్పింది, కవిత కూడా సమాచారం, ఎందుకంటే కుటుంబ సభ్యురాలు కాబట్టి క్షుద్ర పూజలు చేయిస్తున్న సమాచారం ఉంటేనే కవిత ఆ విధంగా స్పందిస్తుంది. ఎందుకంటే ఒక బండి సంజయ్ ఎంపీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. గతంలో బండి సంజయ్ మాట్లాడినప్పుడు తప్పుగా మాట్లాడారు, క్షుద్ర పూజలు చేయడం ఏంటి, బండి సంజయ్కి అవగాహన లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సో బండి సంజయ్ ఎప్పుడూ ఎంపీ గారు ఎప్పుడు సమాచారం లేకుండా, ప్రూఫ్స్ లేకుండా ఏది మాట్లాడు. ఒకసారి బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలకి, కవిత గారు మాట్లాడిన మాటలకి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో హరీష్ రావు చేసిన క్షుద్ర పూజల గురించి మీరు ఏమనుకున్నారో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోని ఖచ్చితంగా ఫాలో చేయాలి.